హలో ఆల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అసలు నా పరువంతా పోయిందండి. ఇలా ఎందుకు అంటున్నాననేది మీకు తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీరు కానీ మన వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము ఒక పైనైతే బయటెళ్తున్నాము. యాక్చువల్‌గా ఇది 2 డేస్ బిఫోర్ వీడియో. బట్ ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయింది. మేము కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కైతే వచ్చేసాము. ఈ జర్నీలో మాకు అతి క్లిష్టమైన సిట్యుయేషన్ ఏంటి అంటే సబ్వే అండి. ఈ సబ్వేలో మేము కిందకి వెళ్లి రోడ్ క్రాస్ చేయాలన్నమాట. సో, ఆ సబ్వేలో ముందు చాలా ఘోరంగా ఉన్నింది. లైట్స్ కూడా ఉండేవి కాదు. బట్ ఇప్పుడైతే లైట్స్ ఉన్నాయి. బట్ అంత క్లీన్‌గా అయితే ఉండదు. మేము రావాల్సిన ప్లేస్‌కైతే సబ్వే క్రాస్ చేసి అయితే వచ్చేసాము. ఇది ఇండిపెండెన్స్ డే ముందు రోజుకనమాట. సో, కాబట్టి ఎక్కడ చూడు ఇండిపెండెన్స్ డే కావాల్సిన ఐటెమ్సే ఉన్నాయి. మేమెళ్ళిన ప్లేస్‌లో అయితే చిన్న కుక్కపిల్ల ఉంది. చాలా అంటే చాలా ముద్దొచ్చింది. అది బాగా ఆడుకున్నాం దాంతో. ఇంకా మా పాపకి స్కూల్‌లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి అంటే తనకేమైనా తీసుకోవాలని ఈ షాప్‌కైతే వెళ్లి మేమైతే టీ షర్ట్ అయితే సెలెక్ట్ చేసేసాము. సో, మా బాబుకి తీసుకున్న టీ షర్ట్ అయితే ఇది అన్నమాట. సో, ఇంకెక్కడికెళ్ళినా ఏమైనా తినకుండా రాము కదండీ! సో, ఈవినింగ్ అయిపోయిందని చెప్పి వేడి వేడిగా పక్కన గోబీ సెంటర్ ఉంటే తిన్నాము. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. అసలు గోల్‌గప్ప మిస్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ! సో, అంత ఇష్టం ఉంటది. కాబట్టి అది కూడా ట్రై చేసేసాము. ఇది మన ఆంధ్ర లాగా కర్ణాటకలో కూడా క్యాంటీన్ అన్నమాట. ఫ్రీ క్యాంటీన్. అది కూడా స్టార్ట్ చేసేసారు. ఇంకా మా ఏరియాలో కూడా మెట్రో అయితే స్టార్ట్ అయింది. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? అనుకుంటూ అయితే నడుచుకుంటూ మెట్రో దగ్గరికైతే ఎళ్ళిపోయాము. కొంచెం దూరం ఉండిందనమాట మేము వెళ్ళిన ప్లేస్ దగ్గర నుంచి. సో, నడుచుకుంటూ అయితే మెట్రో స్టేషన్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే మొత్తానికి మెట్రో ఎక్కాలని డిసైడ్ అయ్యాము. ఈ ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు ఉంటుందండి భయము. చాలా అంటే చాలా భయముంటది. ఇక్కడ కౌంటర్ ఉంటది. కౌంటర్‌లో టికెట్ తీసుకోవచ్చు. సో, ఇలా మనకు 2 కాయిన్స్ ఇచ్చారు. మేము 2 మెంబర్స్ ఎళ్ళాం కాబట్టి ఒక్కొక్క కాయిన్ అనమాట. ఈ ఎంట్రన్స్ గేట్‌లో కాయిన్ అక్కడ స్కాన్ చేసి వెయ్యాలి. బట్ నాకు తెలియట్లేదు. నేను యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ బెంగుళూరులో మెట్రో ఎక్కడము. హైదరాబాద్‌లో ఎక్కాను కానీ బెంగుళూరులో ఎప్పుడూ ఎక్కలేదండి. యాక్చువల్‌గా అక్కడ స్కానర్ పెట్టాలి. బట్ నేను కాయిన్‌తో యుద్ధం చేస్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళు చాలా గైడ్ చేస్తున్నారు. కానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు లోపలికి రాలేరు కదా! బట్ నన్ను గైడ్ చేస్తున్నారు. లాస్ట్‌కైతే అర్థమైంది. అక్కడ స్కానర్‌లో అక్కడ పెడితే మనకు గేట్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, అందరూ అయితే మెట్రో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా వెయిట్ చేస్తూ ఉండంగానే మెట్రో అయితే వచ్చేసిందండి. మేమైతే లేడీస్ దాంట్లో ఎక్కాము. చాలా ఫ్రీగా ఉన్నింది. సో, ఇక్కడ ప్లస్ ఏంటి అంటే బస్సుల్లో కూడా కర్ణాటకలోని సిస్టమ్ ఏంటి అంటే అబ్బాయిలు సెపరేట్‌గా ఎక్కుతారు. అమ్మాయిలు సెపరేట్‌గా ఎక్కుతారు. నేను ఇలా ఎక్కడం ఫస్ట్ అలానే అనుకున్నా. కాదండి ఇది సెపరేట్‌గా లేడీస్ కోసమే ఉన్న బోగి. అందుకే లేడీస్ ఓన్లీ జెంట్స్ నాట్ అలౌడ్ అని చెప్పి ఒక రిబ్బన్ అయితే కట్టేసారనమాట అక్కడ. సో, మేము అలా అనుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉండంగానే మా స్టేషన్ వచ్చేసింది. పక్కన ఒక అమ్మాయి ఇలా కార్డ్ తింటే ఏందని చూస్తే ఇది మెట్రో కార్డ్ అనమాట. మనం ఇలా మెట్రో స్టేషన్ కార్డ్ కూడా తీసుకోవచ్చు. మేము దిగేసాక హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే జనం చూడండి ఎంత ఫుల్లుగున్నారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనకు సేమ్ ఇలానే గేట్స్ ఉంటాయి. మన దగ్గరున్న కాయిన్‌ని స్కాన్ చేయాలి. మళ్ళీ అలానే ఇబ్బంది పడుతూ వచ్చాను. కానీ ఫైనల్‌గా అయితే స్కాన్ చేసేసాను. అక్కడ ఇన్సర్ట్ టోకెన్ అన్నప్పుడు ఆ టోకెన్ అక్కడ వేసేసి మనం ఔట్ సైడ్ వచ్చేయాలన్నమాట. అప్పుడు గేట్ ఓపెన్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో కాయిన్‌ని అప్పుడు మాత్రమే మనకు ఓపెన్ అవుతుంది. మేము తీసుకున్న కార్డ్ పిల్లోలైతే మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళు ఏం వ్లాగ్ చేస్తారు? ఏం ఛానలా అని. సో, మొత్తానికైతే మెట్రో అయితే ఎక్కేసామండి. మరి వీడియో నచ్చింది కదా! లైక్ చేయండి. బాయ్ బాయ్.